ప్రభునందు ప్రియులారా, ఒక ఇంటిని గూర్చి దేవుడు మాట్లాడుతున్న మాటలే. ఇక్కడ మనమందరము దేవుని సముఖములోనికి చేరి వచ్చాం. మనందరము మనకు వ్యక్తిగత కుటుంబాలు కలిగి ఉన్నాం. ఈ కుటుంబాలన్నీ ఒక కుటుంబముగా చేరాం. కుటుంబాలన్నీ ఒకే కుటుంబం. ఇది దేవుని సంఘం. ఒక ఇంటిని గూర్చి లేదా ఒక వ్యక్తిని గూర్చి దేవుడు చెప్పినటువంటి మాట. ఒక ఇంటిని పోల్చాడు, ఒక కుటుంబాన్ని లేదా ఒక వ్యక్తిని, ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని దేవుడు ఒక ఇంటితో పోల్చి చెప్పాడు. దేవుని మాట వినేవారు ఉన్నారు, దేవుని మాట వినని వారు ఉన్నారు. దేవుని మాట వినేవారు ఎలా ఉంటారో, దేవుని మాట వినని వారు ఎలా ఉంటారో నేను మీకు తెలియజేసేదను, వినండి అని ప్రభు ఈ మాటలు చెప్పాడు. మనమందరము దేవుని మాట వింటున్నామా? దేవుని మాట వినడం లేదా? దేవుని మాట వింటే ఏమవుతుంది, వినకపోతే ఏమవుతుంది? ఇక్కడ ప్రభు అన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలియుండునో మీకు తెలియజేసేదను అన్నాడు. 3 సంగతులు ఉన్నాయి ఇక్కడ. నా యొద్దకు వచ్చి నేను చెప్పు సంగతులు, చదవండి ఏముంది అక్కడ, నా మాటలు విని, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు. దేవుని యొద్దకు వచ్చి, ఫస్ట్ పాయింట్, మొదటి మెట్టు దేవుని యొద్దకు వచ్చుట. అందరం వచ్చాం దేవుని దగ్గరికి, దేవునికి స్తోత్రం. చిన్న బిడ్డలు మొదలుకొని అందరం కలిసి దేవుని యొద్దకు వచ్చాం. సెకండ్, ఆయన మాటలు విని, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆయన మాటలు వింటున్నాం. 2 పాస్ అయినాం మనం. ఏమేమి పాస్ అయినామండి? 2 స్టెప్పులు పాస్ అయినాం. ఒకటి వచ్చినాం, రెండవది ఆయన మాటలు వింటున్నాం, సెకండ్ కూడా పాస్. మూడవది ఉంది. ఇది ఎవరు పాస్ అవుతారో, దీంట్లో ఎవరు ఫెయిల్ అవుతారో ఇప్పుడు చూడాలి. మూడవ సంగతి ఏంటంటే, ఆయన చెప్పిన మాట ప్రకారము చేయుట. ఫస్ట్ పాస్ అయినావను, సెకండ్, థర్డ్. ఇది ప్రధానమైనది. మందిరానికి వస్తున్నాము, సహవాసానికి వస్తున్నాము, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము, తర్వాత చక్కగా ఆయన బోధను వింటున్నాం. తర్వాత అది చేసేటువంటి వారముగా ఉండాలనేదే దేవుని ఆశ. ఇక్కడ మొదటి మెట్టే దేవుడు ఏమన్నాడు? మొదటి మాటనే ఏమన్నాడు? 46వ వచనములో చదవండి, ఏమన్నాడు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక నన్ను పిలుచుట ఎందుకు? ఇదిగో అమ్మా,
నువ్వు బాగా ప్రార్థనకు వస్తున్నావు, వెరీ గుడ్. వాక్యం వినడం లేదా? బాగా వింటున్నావు. అయితే నువ్వు చెప్పినది చేయడం లేదు, అది వచ్చిన సమస్య. చెప్పినది ఏం చేయడం లేదు? పాటించడం లేదు. చెప్పినది పాటించకుండా, చెప్పినది చేయకుండా ఏం చేస్తున్నారంట? ప్రభువా 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 నాకు అది లేదు ప్రభువా. చెప్పండి, ప్రభువా నాకు ఇది లేదు, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు ఆ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ ఇబ్బంది ఉంది, ప్రభువా నాకు ఈ కష్టం ఉంది, ప్రభువా 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 అని మొరపెడుతున్నాం, కానీ ప్రభువు చెప్పేది చేయడం లేదు. వాస్తవమా కాదా? వాస్తవమే, వాస్తవమే. దేవుడు అంటున్నాడు, నేను చెప్పినది చేయకుండా మీరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఒక జాబ్ మనం సంపాదించుకోవాలంటే దాంట్లో పెట్టిన ఎగ్జామ్స్ మనము పాస్ కావాలి. ఎగ్జామ్స్ రాయకుండా నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలని ఏడుస్తే ఇస్తారా ఎవరైనా ఉద్యోగం? అబ్బా ఎక్క పాపం ఒక రోజుల్లో ఏడుస్తుంది అన్నం తినకుండా, ఇవ్వండి ప్లీజ్ అంటే ఇస్తారా? ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత మంచోనివైనా, నువ్వు ఎంత ఆశించినా, నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత చేసినా సరైన మార్కులు రాకపోతే నీకు జాబ్ ఎలిజిబిలిటీ లేదు. ఒక ఉద్యోగాన్ని పొందుకోవడానికి కోసము ఒక పని మనం చేయాలి, ఒక ఎగ్జామ్ మనం రాయాలి. దేవుడు అంటున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేస్తే మీరు ఎలా ఉంటారో, చేయకపోతే ఎలా ఉంటారో నేను మీకు తెలియజేస్తాను, వినండి. మీరు నా మాట చొప్పున చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే ప్రయోజనము లేదు అన్నాడు దేవుడు. ఆయన మాట వినకుండా ప్రభువా అని పిలిస్తే, ప్రార్థన చేస్తే ఏం లేదండి? ఏం లేదు? చెప్పండి, చెప్పాలి. అందరు చెప్తే కానీ నేను దాటిపోను. ఏం లేదన్నా? ఎవరన్నారు ఈ మాట? నేను చెప్పడం లే, దేవుడే అంటున్నాడు. వినేటోళ్ళు ఎలా ఉంటారో, విననోళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ దేవుడు చెప్పాడు. మాట వినే ఇల్లు, దేవుని మాట వినే ఇల్లు ఎలా ఉంటుంది, దేవుని మాట వినే కుటుంబం ఎలా ఉంటుంది, దేవుని మాట వినే వ్యక్తి ఎలా ఉంటాడు, మాట విననోడు ఎలా ఉంటాడు. ఆయన మాట వినే వాళ్ళంట బాగుగా త్రొవ్వి బండ మీద పునాది వేసుకొని ఇంటిని కట్టిన వాడిని పోలి ఉన్నాడంట. ఆయన మాట విననోళ్ళు ఎలా ఉన్నారంట? వీళ్ళు కూడా బాగుగా త్రొవ్వి, వీళ్ళు కూడా ఏం చేశారంటే బాగా, కానీ బండ మీద కాదు, ఇసుక మీద ఇండ్లు కట్టారు. ఇద్దరు ఇండ్లు కట్టారు. చెప్పండి, ఇద్దరు ఇండ్లు కట్టారు. ఇద్దరు ప్రయాసపడినారా లేదా? ఇండ్లు కట్టడం అంటే సామాన్యమైన పనే. ఇద్దరు కష్టపడి ప్రయాసపడి ఇండ్లు కట్టుకున్నారు. ఇద్దరు ఇంట్లో కావాల్సినవన్నీ సమకూర్చుకున్నారు. ఇద్దరు ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేరారు. అయితే తుఫాన్ వచ్చింది. ఏమొచ్చిందండి? తుఫాన్ వచ్చింది. తుఫాను 2 ఇండ్ల మీద కొట్టింది. 2 ఇండ్ల మీదకి వచ్చింది తుఫాను. అయితే బండ మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది.
ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. కారణం ఏమిటంటే ఒకదాని పునాది బండ మీద ఉంది, ఒకదానికి పునాది ఇసుక మీద ఉంది. ఇసుక ఎప్పుడైనా మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళారా? ఎవరెవరు పోయినారు? నువ్వు ఛాన్సాలు వెళ్ళలేదు. సముద్రం దగ్గర నిలబడితే ఆ నీళ్ళు వస్తుంటాయి కదా, నీళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు మన కాళ్ళ కింద నుంచి ఇసుక ఏమైపోతుంది, పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. ఇసుక స్థిరమైనది కాదు, అస్థిరమైనది. అస్థిరమైన దాని మీద ఈయన కట్టినాడు, ఈయన స్థిరమైన దాని మీద కట్టినాడు. అయితే స్థిరమైన దాని మీద బండ మీద కట్టిన వాని ఇండ్లు నిలబడింది, మిగతా పక్కన కట్టిన వాని ఇండ్లు కూలిపోయింది. దాని పాటు గొప్ప, దాని కట్టుకున్న ఆశలన్నీ కూలిపోయాయి, సమకూర్చుకునేటివన్నీ చెదిరిపోయాయి, ఆశలన్నీ నిరాశలైపోయాయి. ఇంతవరకు పోగు చేసి ప్రయాసపడి కూర్చుకునేవన్నీ ఒక్కటే ఒక రోజున కనుమరుగైపోయాయి. అయ్యో అయ్యో, ఎంత భయంకరం! క్రీస్తునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఆయన మాటలు, దేవుని మాటలు ఎవరైతే విని మొదట దేవుని యొద్దకు వచ్చి ఆయన మాటలు ఎవరైతే విని వాటి చొప్పున చేస్తారో, ఇదిగో బండ మీద ఇండ్లు కట్టిన వాని వలె నీ ఇంటిని స్థిరపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. ఆయన మాటలు వినకుండా, ఆయన మాటల ప్రకారం చేయకుండా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకుంటూ పోయామనుకోండి, తుఫాను ఎప్పుడు వస్తుందో వస్తుంది. చెప్పండి, ఎప్పుడు వస్తుంది తుఫాను? ఎవరైనా చెప్పగలుగుతారా తుఫాను వచ్చేది? చెప్పలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదిగో కూలిపోకుండా నిలబడాలంటే దేవుని మాటలు మీద మనము విశ్వాసం ఉంచి వాటి చొప్పున చేయాలి. మన ఇంటిని దేవుని వాక్యం మీద కట్టుకోవాలి. మన ఇంటిని చెప్పండి అంటే మన కుటుంబ వ్యవస్థని వాక్యానుసారంగా కట్టుకోవాలి. ఇది చేయకూడదు, ఇది వాక్యానుసారం కాదు. చేయకూడదు అంటే చేయకూడదు అంతే. ఇంకా మళ్ళా సొడ్లు ఎతకడము, అవి ఎతకడము ఇంకా అవసరం లేదు. చేయకూడదు అంటే చేయకూడదు. తినకూడదంటే తినకూడదు అంతే. సరే, ఆదాము అవ్వతో ఏం చెప్పినాడు దేవుడు? ఇది తినకూడదు. ఎన్నో లాజిక్లు ఉపయోగించి తిప్పలు పడి తిన్నారు. సాతాను మభ్యపెట్టి మోసం చేసి ఆశలు చూపించి తినబెట్టినాడు బుద్ధి లేనాడు సాతానుగాడు. మనము దేవుడు వద్దనేది చేసిన వాళ్ళం. మనము ఈ బుద్ధి జ్ఞానం లేకుండా తిని ఏమైపోయారు? వాళ్ళు గెంటి వేయబడినారు. వింటున్నారా? ఇది తినొద్దు అన్నాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష పండ్లు మీరు తినకూడదు. తిననంతసేపు తోటలో ఉన్నారు. అమ్మా, తిననంతసేపు ఎక్కడున్నారు? ఏదైనా వనంలో ఉన్నారు. తిననంత వరకు ప్రతి చల్లపూటన దేవుడు వచ్చి వారితో మాట్లాడినాడు. తిననంత వరకు తోట యజమానిగా ఆదాము కొనసాగినాడు. ఎప్పుడైతే చేయొద్దన్న పని చేశాడో ఆ తోటలోంచి గెంటి వేయబడ్డాడు. సహవాసం పోగొట్టుకున్నాడు, సంతోషం పోగొట్టుకున్నాడు. చేయవద్దనేది చేస్తే నష్టమే. చాలా ఇంతసేపు జరుగుబాటు మనం చూసుకోకూడదు. అర్థమైందా అండి? ఇంతసేపు ఏదో కాలం గడిచితే చాలు అనేది కాదు. మనము
వాక్యం దేవుడు క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలంటే క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం మనం చేయాలి. అలా కాకుండా ఎవరో చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, పెద్దల పారంపర్యాచారముల చెప్పున వాళ్ళు ఏం చేస్తారంట, శాస్త్రులు పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పడేసి పెద్దల పారంపర్యాచారం అంటే పెద్దల నుంచి తీసుకొచ్చినారనమాట. కొన్ని పద్ధతులు తీసుకొచ్చి ఇదిగో ఇవి చేయండి, ఇది చేయకుండా బాధలు, ఇవి మేము చెప్పేటివి చేయండి, పెద్దల మాట చెప్పండి, మేము చెప్పేటివి చేయండి, ఇవి చేయకుంటే మళ్ళీ అండి. ఏది చేయకూడదంట? దైవ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు చేయకూడదంట. చేయకుండా ఏం కాదు, మేము చెప్పేటివి చేయండి. మీరేం చెప్తారు? మేము చెప్తాలా, ఇదిగో మేము చెప్తున్నామని దేవునికి ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా లేనిపోనివన్నీ ప్రజలకు నేర్పించినారు. మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ తల్లిదండ్రులు నీ దగ్గర ఏదన్నా అడిగినారు అనుకోండి, ఇది దేవునికి కుర్బాను అన్నావంటే ఇంకా అది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదంట. ఎక్కడుంది ఈ రూలు? యా గ్రంథంలో ఉంది? ముదిమిలో నీ తల్లిని నిర్లక్ష్య పెట్టొద్దు అని, నీ తండ్రిని నిష్ఠూర పెట్టొద్దు, నీ తల్లిని బాధ పెట్టొద్దు అని. వీళ్ళు ఏం చేసినారు? ఆచారాలు ఏం తెచ్చినారు? పెద్దల పారంపర్యాచారం. నీకు ఇబ్బందిగా ఉంటే వదిలేస్తే, ఇది దేవునికి బలి అని చెప్పు. ఇలా నేర్పించి ప్రజలను తప్పుద్రోవ పట్టించారు. దేవుడు అన్నాడు, మీరు గిన్నెలను బయట దోముతున్నారు కానీ గిన్నెలను లోపల దోమడం లేదు. అన్నం తింటే మనం ఎట్ట కడుగుతామా అంటే గిన్నెలు బయట కడిగి తెచ్చి లోపల పెడతామా? ఎడ కడుగుతాం? ముందు గిన్నె లోపల శుభ్రంగా కడిగి పైన ఉదరబుదరగా కడుగుతాం, అంతేనా? వీళ్ళు పైన ఉదరబుదర కడిగి లోపల అసలు కడగకుండా అట్లనే పెడుతున్నారంట గిన్నెలు. పొద్దున తిన్నారు, మధ్యాహ్నం కల్లా ఎండిపోయి ఉంటుంది అది. మధ్యాహ్నం తిన్నారు, రాత్రికి ఇట్లాంటి ప్లేట్లో తింటే మనుషులకు ఆరోగ్యం ఉంటుందా? వాళ్ళ మాటలు వింటే కూడా మన ఆత్మీయ జీవితము పతనమైపోతుంది అంతే. వాళ్ళ మాటలు వింటే పతనం అయిపోతాయి ఆత్మీయ జీవితం. మనం మాట వినాల్సింది దేవుని మాట వినాలి. మనం మాట వినాల్సింది వాక్యం చెప్పిన ప్రకారం మనం నడవాలి. అంతేగాని వాక్యానికి వ్యతిరేకంగా బోధించే మాటలు కాదు మనం వినాల్సింది. ఒకసారి ఒకరింట్లో కొట్లాట అన్నా. ఏమంటే మేము పోవాలని వాళ్ళు, మేము పంపించామని వీళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళు మేము పోవాలి. ఏమ్మా అంటే సోమవారం అంట. మేము ఎట పంపించాము సోమవారం? ఆడపిల్లని తమాసలా? ఏదో వాళ్ళు సోమవారం, మీకు మంగళవారం, వాళ్ళకి సోమవారం. ఎవరు చెప్పినారు? సోమవారం మంగళవారం ఆడళ్ళు బస్సులు ఎక్కరా? బస్సులలో ఆడళ్ళు ఉండరా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ మాటలన్నీ? ఎక్కడ నేర్చుకున్నారు? ప్రతిరోజు మంచి రోజే. ఈరోజు సోమవారం మంగళవారం అని ఒక 2 గంటలు తగ్గించినారా ఏమన్నా అంటే? ఎక్కువ సూర్యుడు వస్తాడా మంగళవారం రోజు? ఎందుకు పంపారు ఆడళ్ళను? ఎక్కువ వస్తున్నాడా సూర్యుడు? ఇలాంటి వరదలు ఎప్పుడన్నా వస్తున్నాయా మంగళవారం? ఈ మాటలన్నీ ఇది కాదు మనం పాటించాల్సింది. మనం దేవుని మాటలు పాటించాలి. చాలా సంగతులు దేవునికి వాక్యానికి సంబంధం లేకుండా, వాక్యానికి
మనం వినాల్సింది వినండి జాగ్రత్తగా. నీ ఇంట్లో నిలబడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, ఇప్పటికి ఎన్నో నష్టాలు పోయినావు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు. చెప్పండి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కిందల మీదలు పడి పొరలాడుతున్నావు. నువ్వు ఇప్పటికైనా నిలబడాలి, నిలదొక్కుకోవాలంటే నువ్వు చేయాల్సింది దేవుడు చెప్పినట్లు చేయాలి. పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ఆ దేవుని మార్గములో మనం నడవాలి. ఆ దేవుని మాటలకు మనం విలువనిచ్చి నడవాలి. అలా కాకుండా వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, మా నాయన చెప్పినాడు, మా అమ్మ చెప్పింది, మా పక్కింటి వాళ్ళకు ఊకే పనే ఉండదు. పక్కింటి వాళ్ళకి అసలు ఎవరు అనుకోకరు, మళ్ళీ మిమ్మల్ని కాదు, మామూలుగా చెప్తున్నా. కొంతమంది ఉంటారు, వీళ్ళకి లేని వల్ల వచ్చి ఎక్కిస్తుంటారు. అబ్బా ఈరోజు చేయకూడదు, ఈరోజు అది చేయకూడదు, ఓ బిడ్డ చేస్తారా? బాగు చేసే మాటలు చెప్పాలి కానీ ఈ ఉట్టి మాటలు చెప్తే ఏమొస్తుంది? ఒక మాట చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4:1 నుంచి చదవండి. నాకు గట్టిగా ఒక్కొక్క మాట చదువుదాం, వినండి జాగ్రత్తగా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును. ఏం బోధ? దయాలు బోధ చేస్తాయన్న బ్రదర్? ఉన్నాయంట, దయాల బోధలు కూడా ఉన్నాయంట. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి ఏమవుతారంట? విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై ఏం నిషేధించినారంట? వివాహం నిషేధిస్తారు. పెళ్లి చేసుకోకూడదు తెలిసిన. మనం వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు రాయిస్తే ఈ ఘనులు ఏం చేస్తున్నారు? వివాహాలను నిషేధించేవాళ్ళు. అనుభవ జ్ఞానము గల దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. ఇది తినకూడదు, అవి తినకూడదు అని బోధ చేస్తున్నారంట. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపతగినది కాదు. ఎలాగనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది కదా. వివాహాన్ని నిషేధించే వాళ్ళు, ఇంకా లేనిపోని మాటలన్నీ బోధించే వాళ్ళు, రకరకాలైనటువంటి మనస్సు కలిగిన వారు బయలుదేరి విశ్వాస భ్రష్టులుగా చేస్తున్నారంట. వినండి ప్రియులారా, మనము పాటించాల్సింది దేవుని వాక్యాన్ని మనం పాటించాలి. దేవుని వాక్య సంగతులను మనము పాటించాలి. ఈరోజు మన కుటుంబంలో మనం ఏం పాటిస్తున్నాం? నీ కుటుంబానికి నువ్వు పెద్ద కదా అమ్మా, నీ ఇంటికి నువ్వు యజమానురాలి. అయ్యా నువ్వు నీ ఇంటికి యజమానుడవు. నీ ఇంటికి ఏం నేర్పిస్తున్నావు? నీ కుటుంబానికి ఏం నేర్పిస్తున్నావు? దేవుని వాక్యాన్ని నేర్పిస్తే నీ కుటుంబము వర్ధిల్లుతుంది. దేవుని వాక్యాన్ని నేర్పిస్తే నీ కుటుంబము క్షేమము కలిగి ఉంటుంది, వర్ధిల్లుతుంది. కష్టాలు అందరికీ వస్తాయి. తుఫాను 2 ఇండ్ల మీదకి వచ్చింది. దేవుని మాట చొప్పున చేసిన వారి ఇంటి మీదకి తుఫాను వచ్చింది. అలా చెప్పిన మాట చేయని వారి ఇంటి మీదకి కూడా తుఫాను వచ్చింది. అయితే దేవుని మాట చేసిన వాని ఇండ్లు నిలబడింది. అలా చేయక ఇష్టానుసారంగా చేసిన వాని ఇండ్లు కూలిపోయింది. ఈరోజు మన ఇండ్లు కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి. నీ కుటుంబంలో దేవుని వాక్య నెరవేర్పు ఉండాలి.
నీ ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి, నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి, నీ ఇంట్లో దేవునికి ప్రథమ స్థానం ఉండాలి, నీ ఇంట్లో దేవునికి ఘనత కలగజేయాలి, దేవునికి విలువ ఉండాలి, దేవుని చెప్పిన మాట చెల్లుబాటు కావాలి. అలా కాకుండా దేవునికి స్థానం లేకుండా దేవుని మాటలు జరగకుండా ఉంటే నువ్వు ఇల్లు కడతావు, నువ్వు అన్నీ చేసుకుంటావు, కానీ అది నిలబడదు. అదేమవుతుంది? కూలిపోతుంది. ఈరోజు మన కుటుంబాలు చెప్పండి, ఏం కావాలి? కట్టబడాలి. నీ ఇండ్లు కట్టబడాలి. దేవుని మాట చొప్పున చేయకుండా ఇదిగో ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలించదు. దేవుని మాట చొప్పున నిలిచి నువ్వు అడగక మునిపే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని మాట చొప్పున ప్రకారం నువ్వు నడుస్తే, దేవుని మాట చొప్పున ప్రకారం నీ కుటుంబంలో వ్యవహారాలు జరిగితే నువ్వు అడగాల్సిన పనిలే, అడగక మునిపే నీ దగ్గరికి సహాయం వస్తుంది. అడగక మునికే మన పిల్లలు మనల్ని రోజు అడుగుతారా? పొద్దున టిఫిన్ పెట్టమని అడుగుతారా? ఏమ్మా ఇంకా వంటలే అంటారా? వాళ్ళు అడగకుండా అడిగినా మనం చేసేది మనం చేసి పెడతాం. దేవుడు కూడా అంతే. నువ్వు అడగాల్సిన పనులే, నీకు ఇచ్చేటివి సిద్ధం చేసి ఇస్తూ ఉంటాడు. ఇచ్చేవాడు దేవుడు. మంచిది. మనము దేవుని వాక్యానుసారంగా నడిచేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు ఈ కుటుంబ స్తుతి కూడికలో నాకు చాలా సంతోషం అన్న విషయానికి వస్తే, అన్న చాలా రోజులైంది మనము ఇంతకుముందు ప్రతి కుటుంబంలో చేసేవాళ్ళం. మరలా మా ఇంటి నుంచే నేను ప్రారంభం చేస్తానన్నా. లాస్ట్ టైం కూడా మీ ఇంటి నుంచే కదా ప్రారంభం. దేవునికి స్తోత్రం. మరలా మేము మొదలు పెడతాం అని ఆశ కలిగి ఇదిగో మా ఇంటి ద్వారా దేవుని నామానికి ఘనత కలగాలి, మా ఇంటి ద్వారా దేవుని నామము ఘనపరచబడాలి, నా కుటుంబం ద్వారా సంఘ బిడ్డలందరూ రావాలి, ఈ సహవాసం జరగాలని ఎంతో ఆశతో మరి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, నీతిమంతుని గుడారములో రక్షణను గూర్చిన సునాదము వినబడును అని. నీతిమంతుని గుడారంలో రక్షణను గూర్చిన సునాదాలు వినపస్తాయి. ఈ కుటుంబం ద్వారా రక్షణ సునాద గీతములు దేవుడు వినిపించే భాగ్యమును ఇచ్చాడు. ఇక్కడ చూడాలి, అందరూ నాకెళ్ళి చూడాలి. ఆ కుక్క పిల్ల అడుస్తుంది, దాన్ని పట్టించుకోదు. అన్న పోయినాడు, నాకెళ్ళి చూడు, ఇక్కడ వినాలి. మీరు పక్క చూస్తుంటే నేను లేట్ చేస్తుంటా, లేట్ అవుతుంది. నీతిమంతుని గుడారంలో ఏమి వినప రావాలి? సునాదాలు. మన ఇంట్లో ఏమి వినిపిస్తున్నాం? ఏం పాటలు వస్తున్నాయి? సునాదం అంటే గీతము. మన ఇంట్లోంచి రక్షణను గూర్చిన సునాదాలు వినపించాలి. రక్షణ సునాదాలు, గీతాలు మన నోటి గుండా, మన ఇంటి నుండి బయటికి వినపరావాల. ఈ మధ్య ఒక ప్రోగ్రాం జరిగిందంట, నాకు తెలియదు, అన్న చెప్తే విన్నాను. ప్రేయర్ అయిపోతే అదే బాక్సులలో వేరే పాటలు పెట్టినారంట. ప్రేయర్ అయిపోయినాక వాళ్ళు పాడుతున్న వాళ్ళు పాపం ఎతకపోలేక పెట్టిపోతే అవి వేసుకున్నారు, వీళ్ళు వాడుకున్నారు అనమాట సమృద్ధిగా. ఏం వినిపిస్తున్నాయి మన ఇండ్లలో? ఇట్లా ఇవి వినిపించకపోతే దేవుని కార్యాలు జరగవు. మనం ఆశించిన వేస్టే. ఇంకా ఒక మాట అన్నాడు దేవుడు, పొందగోరు వాని వలనైనను ఏమి లేదు, ప్రయాసపడే వాని వలన ఏమి లేదు, కానీ సమస్తమును ధారాళముగా దయచి దేవుని యందే ఉన్నది. దేవుని చిత్తము చేయకుండా మనం ఎంత చేసినా, ఎంత ప్రయాసపడినా దక్కేది
దక్కదు. ఒక మాట చెయ్యి, దేవుని చిత్త ప్రకారం చేయండి. 123వ కీర్తన చదవండి అన్న. 123వ కీర్తన 23 యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఆ మాట 127 23 నేను తప్పు చెప్పాను. చదవండి. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని యెడల దాని కాయువారు మేల్కొని ఉంటే వ్యర్థమే. మీరు వేకొని లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుసు కష్టార్జితమైన ఆహారం వ్యర్థ. ఈ ఇప్పుడు చదివే మాట జాగ్రత్తగా వినండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిస్తున్నాడు. తన ప్రియులకు ఆయన ఇస్తాడు. తన ప్రియమైన వారికి దేవుడిస్తాడు. అలా కాకుండా దేవునికి ప్రియమైన వారిగా ఉండకుండా మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటూ పోయినామనుకోండి, మన ఇష్టానుసారంగా మనము ఆయన మాట వినకుండా చేయకుండా ఉంటే ఎంత ప్రయాసపడినా చెప్పండి ప్రయోజనము లేదు. ఏశావు దీవెనల కోసం ఎంత ఏడ్చాడు. తండ్రి తండ్రి ఒక్క దీవెనైనా నా కోసం లేదా, తండ్రి ఒక్క దీవెనైనా నా కోసం లేదా తండ్రి అని బోరున విలపించాడు ఏశావు. అయ్యో నాకు ఆశీర్వాదం కావాలి, అయ్యో నాకు ఆశీర్వాదం కావాలి, అయ్యో నాకు ఆశీర్వాదం కావాలని ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు గార్చినా ఏశావుకు ఆశీర్వాదము దక్కలేదు. యాకోబుకు ఆశీర్వాదము తీసుకున్నా కూర్చోబెట్టు. యాకోబుకు ఆశీర్వాదము లభించింది. కనుక ఒక మాట ఒకటే గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే, నేను ముగిస్తున్నాను ఇంకా, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే, మన ఇండ్లు స్థిరపడాలంటే, మనం కట్టబడాలంటే దేవుడు చెప్తున్నాడు ఆయన మాట విని వాటి చొప్పున చేయాలి. ఆయన మాట విని ఆయన యొద్దకు వచ్చి, ఎక్కడ దొరుకుతాయంటే ఆయన మాటలు ఆయన దగ్గరే దొరుకుతాయి. మొదటగా దేవుని దగ్గరికి వచ్చి, సన్నిధికి వచ్చి, మందిరానికి వచ్చి, మందిరానికి అలవాటు ఉండాలి మనకు. మందిరానికి వచ్చి కొంతమంది క్రిస్టమస్కు కనిపిస్తారు, మళ్ళీ ఈస్టర్ పండుగకు కనిపిస్తారు, మళ్ళా మధ్యలో ఇంకేముండవు, మళ్ళీ క్రిస్టమస్కు, మళ్ళీ తప్పితే జనవరి 1కు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. మా మామ అంటుంటాడు, ఒక మామ, ఒరే మనం ఎంత తిరిగినా చేసినా క్రిస్టమస్ రోజు రాత్రి పాటలో వెంబడి తిరగాలరా, అదే మనకు మంచి ఆశీర్వాదం. నేను ఫుల్గా తాగి చెప్తున్నాను, నాకు బాగా వేసుకొని బీడు ఎంటించుకొని తాగుకుంటా నన్ను తోలుకపోయినాడు పాటలో వెంబడి. మనం ఎంత తిరిగినా, ఎంత తాగినా, ఎంత చేసినా క్రిస్టమస్ రోజు రాత్రి మాత్రం సిలువ వెంబడి తిరిగితేనే, ఆడ ఏం ప్రార్థన చేస్తారా వీళ్ళు సిలువ వెంబడి తిరిగి. ఒక ఆయన తాగిన తీసుకున్నాడు కంజర, కొట్టి 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 2 లైన్లకే పలగొట్టినాడు. పలగొట్టనీకే కొడుతున్నాడు కంజర, ఆయన పాటలకు కాదు, కంజర పలగొట్టనీకే కొడుతున్నాడు. దేవుని సన్నిధి ఒక అలవాటు. మన పిల్లల్ని బడికి ఎట్లా పంపిస్తామక్క? వారం వల్ల పంపిస్తామా, అప్పుడప్పుడు పంపిస్తామా? పనికి ఎప్పుడు పోతాం? మన బుద్ధి ఊరి ఎప్పుడు పోతామా? రోజు పోతామా? రోజు పోతాం. ప్రార్థనకు మాత్రం బుద్ధి ఊరితే వస్తా, ఇంకొకసారి అడిగితే ఊరు వచ్చేది కూడా మానుకుంటా. నేను బెదిరించుంటాం ఇంట్లో ఆడోళ్ళను, తల్లులను, తండ్రులను. ఇంకొకసారి నన్ను రా అన్నామనుకో ప్రార్థనకు, వచ్చేది కూడా మానుకుంటా చూడు. సరేలే. కొంతమంది ఎదురెక్కి వస్తుంటారు ప్రార్థన అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు.
దేవుని మందిరం మనకు అలవాటు కావాలి. దేవుని యొద్దకు వచ్చేది మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో సకల క్షేమాలు ఇక్కడ ఉన్నాయి. దేవుని దగ్గరికి రావాలి. క్రమంగా రావాలి దేవుని దగ్గరికి. మందిరం అలవాటు చేసుకోవాలి. పండగలకే కాదు ప్రార్థన, బర్త్డేలకే కాదు ప్రార్థన, పెళ్లి రోజులకే కాదు. చెప్పండి, ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడు పోవాలి మనం. ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడు వెళ్ళాలి. అలా కాకుండా మన పనులన్నీ రెగ్యులర్గా చేసుకుంటాం, క్రమంగా చేసుకుంటాం, కానీ ప్రార్థన మాత్రం ఎగరగొట్టుకుంటా పోయినాం అనుకో, నీకు కూడా ఎగరగొడుతుంటాడు దేవుడు. నువ్వు ప్రార్థన ఎగరగొడితే నీకు కూడా ఏమవుతాయి? ఆశీర్వాదాలు ఎగిరిపోతూ ఉంటాయి ఆశీర్వాదం. ఎన్ని ఎగరగొట్టుకున్నావో నువ్వు పాపం. అయ్యో, ఎగరగొట్టుకాకండి. ప్రార్థన క్రమము. ప్రార్థన ముందు ఆయన యొద్దకు వచ్చి, రెండవది ఏం చేయాలి? ఆయన మాటలు వినాలి. వచ్చి ఏం చేయాలా? ఈరోజు ఏం చెప్పినాడమ్మా వాక్యం అంటే, అన్న చెప్పినాడు, నవ్వుకున్నాం. ఏం చెప్పినాడు వాక్యం అంటే గుర్తులేదు, కానీ భలే చెప్పినాడు మొత్తానికైతే. ఏం చెప్పినాడంటే ఏం తెలియదు అనమాట. ఇక అట్లుంటారు కొంతమంది. మీరందరూ మంచి బిడ్డలు, బాగా వింటారు. వచ్చిన మనం ఏం చేయాలి? ఆయన మాటలను వినాలి. విని అది మనం పదిలపరుచుకోవాలి హృదయంలో. విని మన హృదయంలో ఏం చేయాలి? పదిలపరుచుకోవాలి. తర్వాత వాటి చొప్పున చేయాలి. ఇవి చేయండి. ప్రార్థనకు రండి, మందిరానికి రండి, శ్రద్ధగా ఆయన మాటలు వినండి. ప్రభా, నీ మాట ప్రకారం చేస్తాను, చేయడానికి నా శక్తిని అని తీర్మానం చేసుకోండి. అలా చేసి చూడండి. బాధ్యత దేవునిదే. ఇంకా మీ బాధ్యత, మీ గురించిన బాధ్యత దేవునిదే. ఇంకా మీరు దేవుని కుటుంబం, మీరు దేవుని బిడ్డలు, దేవుని మాట వినే బిడ్డలు. ఎవరు చేయి విడిచినా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. ఎవరు తిరస్కరించినా దేవుడు నిన్ను తిరస్కరించాడు. ఎవరు కాదన్నా దేవుడు నిన్ను కాదన్నాడు. ఎవడు ఎందుకు పనికిరారులే, నాకు అవసరం లేదులే అని పక్కన పెట్టినా దేవుడు నిన్ను అట్లా పెట్టాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయన. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తేవాడు. ఈరోజు ఏమీ లేకుండా ఉన్నామా? ఈరోజు ఏ స్థితి లేదా, ఏ ఆశ లేకుండా, నిరీక్షణ లేకుండా, ఏ ఆధారం లేకుండా ఉన్నావేమో. ఈ మూడు పనులు చెయ్యి. ఒకటి ఏం చేయాలా? ప్రార్థనకు రావాలి. రెండవది వినాలి. మూడవది పాటించాలి. ఈ మూడు చెయ్యి. నీ జీవితాన్ని దేవుడు ఆశ్చర్యపరిచే విధముగా, మనము ఊహించని కార్యాలు, అడుగు వాటికన్నా, ఊహించు వాటన్నికన్నా అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, నీ కుటుంబంలో చేస్తాడు. దేవుడు నీ కుటుంబంలో చేస్తాడు. ఏశావు దీవెనల కోసం ఏడ్చాడు, కానీ దీవెనలు రాలేదు. యాకోబుకు వచ్చాయి దీవెనలు. ఈరోజు నీ ఇంటికి దీవెనలు వస్తాయి, నీ కుటుంబానికి దీవెనలు వస్తాయి, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయి, నీ కుటుంబం స్థిరపడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇదిగో ఈ రోజున్న దరిద్రము దేవుడు తొలగించి నిన్ను క్షేమమైన స్థితిలో, సమాధానకరమైన స్థితిలోనికి తీసుకొని వస్తాడు. ఈ శాపమును తొలగిస్తాడు, ఈ చీకటిని తొలగిస్తాడు, ఈ అపవిత్రతను తొలగిస్తాడు, ఈ వ్యతిరేకతను తొలగిస్తాడు. ప్రతి సాతాను కట్టిన కట్లను తెంపివేస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని నిన్ను అత్యధికమైన స్థితిలోనికి తీసుకొని వస్తాడు. నువ్వు చేయాల్సినవంతా 3 పనులు. ఎన్ని పనులు అండి? 3 పనులు. ఒకటి చెప్పాలి. ఒకటి
ఎక్కడ ఉంటాడన్న దేవుడు? ఎక్కడైనా ఉంటాడు. ఇంట్లో లేడా? మేము ఇంట్లోనే చేసుకుంటాం ప్రార్థన అంటే ఇంట్లో ఎవరు చెప్తారు నీకు వాక్యం? సెలవులో పెట్టుకుంటామంటావా? ఏం మారిపోయినారు జనాలు. ఇంకా సెలవులో పెట్టుకుంటే సహవాసం ఎక్కడ వస్తుంది నీకు? ఒకటి ఫస్ట్ ఎక్కడ రావాలి? ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? మందిరం. మందిరం మందిరం మందిరానికి ఎప్పుడు పోవాలా? మందిరం ఎప్పుడు ఉంటే అప్పుడు పోవాలి. మందిరం ఎప్పుడు జరిగితే అప్పుడు వెళ్ళాలి. రెండవది ఏం చేయాలి? రెండవది వినాల. మూడవది ఎస్, నేను పాటిస్తాను. ఇదిగో ప్రభా, ఇది చేయొద్దన్నావు కదా, ఇంక నేను చేయను. ఇది చేయమన్నావా, ఎంత కష్టమైనా చేస్తాను, నాకు సహాయం చేయి. ఈ తీర్మానం చేసుకోండి. ఎట్లా దేవుడు ఎత్తుకుంటాడో చూడు. ఎట్లా దేవుడు నిన్ను ఆశ్చర్యం కలిగే విధంగా నిన్ను మారుస్తాడో చూడు. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మన కుటుంబాలు స్థిరపడాలి. మన కుటుంబాలు నిలబడాలి. పడిపోకూడదు, కూలిపోకూడదు. ఇసుక మీద కట్టిన ఇండ్లు కూలిపోయింది, బండ మీద కట్టిన వాడి ఇండ్లు నిలబడింది. ఇసుక మీద కట్టినవాడు ఆయన మాట చొప్పున చేయనివాడు, బండ మీద కట్టినవాడు ఆయన మాట చొప్పున చేసేవాడు. నువ్వు చేయాల్సింది ఎవరి మాటలు? ఎవరు చెప్పినట్టు పాటించాలా? మనం ఎవరు చెప్పినట్టు పాటించాలా? ఏమైనా కార్యాలు పెట్టుకున్నారనుకోండి, ఎట్లా పెట్టుకుంటాం? మంచిది. ఇంకా కొంతమంది ఎట్లా పెట్టుకుంటారో తెలుసా? ఈరోజు వద్దులే, ఈరోజు క్యాలెండర్ తేపో. పిల్లలు తెలియక మన క్యాలెండర్ తెచ్చారు. ఇది కాదు పక్కన పడి తెలుగు క్యాలెండర్ తేపో. సాక్షి పేపర్లో ఎవరో ఒకరు ఇచ్చారు, ఈనాడు పేపర్లో ఈరోజు ఈరోజు బాగాలేదే, క్యాన్సల్. నేను సెలవు పెట్టుకున్నాడు, ఇంకో రోజు పెట్టుకో, ఏమవుతుంది? క్యాన్సల్, ఈరోజు బాగలేదు. పాడదానికి ఒక పూటన్నా సెలవు పెట్టుకున్నామా? దానిలోకైతే సెలవు పెట్టుకుంటాం. ఏంది పాటించాలా మన ఇండ్లలో? చెప్పండి, ఏం పాటించాలా? ఇవన్నీ కొట్టి పాడేసేయండి, దేవుణ్ణి తెచ్చిపెట్టండి. మన ఇంట్లో అన్నీ కొట్టేసాయి, అన్ని పక్కన పెట్టేసాయి. నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి. దేవుణ్ణి తెచ్చిపెట్టు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. అటు కృపా సహాయము సన్నిధి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తలలు వంచండి. ప్రార్థన. ఇంతవరకు వాక్యం విన్నావు కదా. దేవుని మాట చొప్పున చేస్తే నీ ఇల్లు కట్టబడుతుంది. దేవుని మాటను ధిక్కరిస్తే ఇదిగో మనం కూలిపోయేవారిగా ఉంటాం. సాతాను మోసపరిచేవాడు, దుర్మార్గుడు, కఠినాత్ముడు, ఆశలు చూపిస్తాడు కానీ మనల్ని నాశనానికి నడిపిస్తాడు. ప్రియులారా, మోసపోవద్దండి. సన్నిధిలో కాకుండా, దేవుని దగ్గర కాకుండా ఎక్కడ లేదు సమాధానం, ఎక్కడ లేదు సంతోషం, ఎక్కడ లేదు ఆదరణ. దేవుని మాట కాదని ఏమేమి నిర్ణయాలు తీసుకున్నావో ఇప్పుడైనా మానేసి దేవునికి నచ్చని పనులు చేయొద్దు. ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నీ మాట చొప్పున బ్రతుకుతా. ఇదిగో నా శాపమును తొలగించు, ఈ రోగములను తొలగించు, ఈ కష్టములను తొలగించు. పడిపోయిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు.
అని ప్రార్థన చేస్తాం. ఇలా ప్రార్థించుటకు దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం. నువ్వు చేసే ప్రార్థన వింటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనను విని జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని అడుగు. దేవా, నీ చిత్త ప్రకారం నడుస్తాను తీర్మానం చేసుకో. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదాలకు స్తోత్రాలు. నీ దాసుడు, నీ కుమారుడు సోమశేఖర్ అన్నను, లక్ష్మీకను, ఈ కుటుంబాన్ని ప్రేమించి ఈ కుటుంబంలో మీరు ఏర్పాటు చేసిన ఈ కోడికను బట్టి స్తోత్రం. పిల్లలను, కుటుంబాన్ని ఆశీర్వదించండి. పనిపాటలను అనుగ్రహించండి నాయనా. దినదినము నీ సన్నిధిలో ఒలివ మొక్కల వలె ఎదిగి ఫలించి ఈ కుటుంబాన్ని స్థిరపరచండి. అన్న చేస్తున్న పని అంతట్లో భద్రతను, కాపుదలను, క్షేమమును, ఆశీర్వాదమును అనుగ్రహించండి. నీ దాసురాల్ని కనికరించండి. మంచి ప్రార్థన పరురాలుగా స్థిరపరచండి. ఇచ్చిన 2 కుమారులను ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యములు, మంచి భవిష్యత్తుని ఇవ్వండి. చేరవచ్చిన సంఘం అంతటిని, ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాట్లాడినందులకు స్తోత్రాలు. ఆ రీతిగా మమ్మను, మా కుటుంబాలను స్థిరపరచుము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహాయము, సహవాసము, సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నిత్యము నడిపించునుగాక. ఆమేన్.